నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, యేసయ్య మాటలు జాగ్రత్తగా ఆలకించు. నేను ఎంత ప్రార్థన చేసిన జవాబు రాబడడం లేదు, నేను అనుకున్నది నెరవేరడం లేదు. నేను ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము మరియు అనునిత్యము ప్రార్థిస్తున్నాను, అయినా సరే నాకు ప్రతిఫలము లేదే అని సోలిపోతున్నావా? నీవు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో జాగ్రత్తగా విను. బైబిల్ వాక్యము చదువు. నీవు ప్రార్థన చేయుటప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారివలే ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6 నుండి 8వ వచనం.